ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే మాత్రం మీరు నిజంగా చెప్తున్నా ఆగమైపోతారు, గూస్ బంప్స్ వస్తుంది. లాస్ట్ 8 to 10 years దాకా అసలు అలాంటి ఇంటర్వెల్ బ్యాంగే చూడలేదు మనము. లాస్ట్ చూసిందంటే మనం బాహుబలి ఇంటర్వెల్ బ్యాంక్ అట్లాంటివి చూసినాం, కానీ ఈ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఖాళీ ఫీస్ట్ ర్యాంప్ అంటే ర్యాంప్ అనిపిస్తుంది వాళ్ళకి. అది చూసిన బట్నే నా పక్కనోడు పవన్ కళ్యాణ్ ఫ్యానే అనుకుంటా, ఏం విజిల్ వేసిండు, ఏం ఒర్రుతున్నాడు. అసలు నాకు కూడా సడన్ గా గూస్ బంప్స్ వచ్చేసింది ఆ ఇంటర్వెల్ చూడంగానే. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే సూపర్ రా బాబు, అసలు ఎట్లా డిజైన్, అసలు సుజిత్ టేకింగ్ ఏనా అన్నట్టు అనిపించింది నాకైతే. సాహో అనేది చాలా కాంప్లెక్స్ మూవీ, అట్లాంటిది చేసినోడు ఇంత నరుకుడు, ఇంత వాయిలెన్స్ అసలు ఎట్లా మెయింటైన్ చేసిండు, ఎట్లా టేకింగ్ చేసుకున్నాడు అనేది నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. సుజిత్ అయితే నిజంగా ఫ్యాన్ బాయ్ అని చెప్పి నిరూపించుకున్నాడు. లిటరలీ ఒక్కొక్క ఫ్యాన్ ఎట్లా ఒర్రుతున్నాడు అంటే పిచ్చోళ్ళు అయిపోయినారు అసలు. ఫస్ట్ వచ్చిన టైటిల్ కార్డ్ అయితే నేను నా జీవితంలో ఇప్పటిదాకా ఎంత మంచి టైటిల్ కార్డ్ చూడలేదు, ఇంత వెరైటీగా ఇంత క్రియేటివ్ గా నేనైతే చూడలేదబ్బా. నేను నిజం చెప్తున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఇన్ TFI హిస్టరీ. పక్కా అంటే పక్కా ఇది ది బెస్ట్ టైటిల్ కార్డ్ అవుతుంది. నీకు ఆ టైటిల్ కార్డ్ దగ్గర నుంచే మూవీ మొత్తం ఇట్లా రష్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే ఊచకోత. అసలు నేనైతే అసలు ఎట్లా తీసిండు సుజిత్, ఎట్లా తీసిండు అసలు, ఇంత ఎట్లా చేసిండు. దాంతో పాటుగా తమ్మనన్న బీజం కొట్టిండు. చెప్తున్నా కదా, నిజంగానే అనిరుద్ ని తలదన్ని ఇలా కొట్టిండు. లాస్ట్ క్లైమాక్స్ అయిపోతుంది, దాని తర్వాత పేర్లు పడతాయి కదా, అప్పుడు ఒక్క చిన్న ట్రాన్స్ వస్తుంది 2 minutes. పిచ్చి అంటే పిచ్చి పీక్స్ ఉంది. ఇమ్రాన్ హష్మిని కూడా ఎంత బాగా యూజ్ చేసుకోవాలి అంత బాగా యూజ్ చేసుకున్నారు. ఇమ్రాన్ హష్మి స్క్రీన్ టైం కూడా చాలా పెద్దగా ఉంది. అట్లనే ఆయనకి ఇచ్చిన స్క్రీన్ టైం లో కూడా ఆయన ఇంకా సూపర్ గా చేసి చూపెట్టిండు. మన TFI వాళ్ళు గ్రేట్ రా బాబు. మనోళ్ళు నార్త్ వాళ్ళని ఎంత మంచిగా చూపిస్తారో ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది మీకు. బిస్కెట్ చేసేస్తారు ఇమ్రాన్ హష్మిని అని అనుకున్నా, లేదు, చాలా అంటే చాలా మంచిగా యూజ్ చేసుకున్నారు. సాహోకి కనెక్షన్ ఉందా అంటే బాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చూసింటారు కదా మీరు, ట్రైలర్ లో ఉంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోండి. ప్రియాంక మోహన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ ఆమె రోల్ కూడా చాలా చిన్న రోల్, సో చాలా బాగా చేసింది. అట్లానే శ్రియా రెడ్డి అయితే ఉత్తి కారేసింది అంతే. ఆమెకి అలాంటి రోల్ ఇవ్వడానికి కారణమే ఆమె అలా కనిపిస్తుంది కాబట్టి. అండ్ అర్జున్ దాస్ నాట్ ఎట్ ఆల్ గ్రేట్. అర్జున్ దాస్ కి ఇంకా ఉండే అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా స్టోరీ లైన్, ఇంకా క్యారెక్టర్ అనేది ఇంకా గట్టిగా పెట్టేది ఉండే అర్జున్ దాస్ కి అని అనిపించింది. ఇంకా ప్రకాష్ రాజ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చేసిండ్రు. నాకైతే నచ్చింది. ఈ మూవీలో ఇంకెక్కువ నచ్చింది భీమ్లా నాయక్ ఆ కోట్ సీన్స్ దానికన్నా ఈ మూవీలో ఇంకెక్కువ నచ్చింది. లైక్ దాదా సత్య దాదా అని చెప్పి చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ అయితే. ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేస్తే మాత్రం అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా పడక దాదాపు అత్తారింటికి దారేది అనుకుంటా, అంతేనా? అంతే అనుకుంటా. దాదాపు 6-7 సంవత్సరాలు అయిపోయిందేమో. ఇప్పుడు ఇలాంటి సుజిత్ లాంటి డైరెక్టర్ వచ్చిండు, ఇట్లా తీసిండు, ఇంత మంచి టేకింగ్ ఉంది అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా మళ్ళీ సినిమా చేయడానికి రెడీగా ఉంటారు. అండ్ OG 2 ఉందా అంటే మీరు సినిమా చూసి తెలుసుకోండి, నేను అన్ని స్పాయిలర్ ఇవ్వలేను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిండ్రు, సుజిత్ లాంటి డైరెక్టర్ ముందు నుంచే తెలిసి ఉంటే, ముందు నుంచే ఉంటే మన ఇండస్ట్రీలో నేను అసలు పాలిటిక్స్ కి దిగేవాడిని కాదేమో అని చెప్పి. నాకు సుజిత్ గారి టేకింగ్ చూస్తున్నంత సేపు అదే గుర్తొచ్చింది, అబ్బా ఆయన ముందెందుకు లేరురా బాబు అని చెప్పి. సాహో అడ్డం పడిపోయింది, అది చాలా కాంప్లెక్స్ స్టోరీ కాబట్టి అది అడ్డం పడిపోయింది అనుకుందాం. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కి సాహో అనేది నచ్చింది, అండ్ దాంట్లో నేను కూడా ఉన్నా, నాకు కూడా నచ్చింది సాహో అనేది. బట్ ఏంటంటే సాహోని దీన్ని కనెక్షన్ చేసే విధానమే కొంచెం తేడా కొట్టేసింది నాకు. ఇదెట్లా సాధ్యమవుతుంది, ఇదెట్లా పాసిబుల్ అసలు అన్నట్టు అనిపించింది. మేబీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ సాహో 2 కూడా తీయాలి యాక్చువల్లీ, బట్ సాహో 2 తీయలేడు, షెల్వ్ అయిపోయింది. దీని తర్వాత ఏమన్నా మరి ఆలోచిస్తాడా, ఏం చేస్తాడా అనేది తెలుసుకోవాలి మనము. అండ్ పవన్ కళ్యాణ్ అసలు ఆయన స్వాగ్, ఆయన ప్రజెన్స్, ఆయన స్టైల్ ఇదంతా చూస్తుంటే మాత్రం OG 2 OG 3 వచ్చినా సరే పండగ చేసుకుంటారు మనోళ్ళు. మన ఫ్యాన్స్ గానీ, మన TFI గానీ ఏకదం పండగ చేసుకుంటారు. నాకు ఇప్పుడు బాధగా అనిపిస్తుంది, అమ్మ ప్రీమియర్ షోకి ఎందుకు చేసుకోలేంటారు బాబు టికెట్ అని చెప్పి. కానీ ఏదైతే ఐమాక్స్ లో ఆ లార్జ్ స్క్రీన్ లో అంత సౌండ్ లో విన్నా తమన్నా మాత్రం హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా ప్రాణం పెట్టేసిండు, ప్రాణం అంటే ప్రాణం పెట్టేసిండు. వాళ్ళ అమ్మకి పక్క తిండి పెడుతుంది. ఇప్పుడు తమన్నా దగ్గర నుంచి బెస్ట్ BGM వచ్చిందంటే అఖండ తర్వాత నుంచి తమన్నా దగ్గర నుంచి ఏది కూడా సరిగ్గా రాలేదు. ఇట్స్ బీన్ 3 to 4 years, బట్ ఏది సరిగ్గా రాలేదు. అఖండ తర్వాత ఆ లెవెల్ ని మ్యాచ్ చేసి ఇంకొక లెవెల్ కి పోయిందంటే OG. డాకు మహారాజ్ లో కూడా ఆ డాకు మహారాజ్ థీమ్ ఒక్కటే బాగుంటది తప్పితే ఇంకా వేరే ఏముండదు. అదే ఇంటర్వెల్ ఫైట్ కూడా అక్కడ బాగుంటది తప్పితే ఇంకా పెద్ద మ్యూజిక్ ఎక్కడ వినిపించదు. కానీ దీంట్లో మాత్రం కొట్టిన బీట్ మళ్ళా కొట్టలేడు, ఆ టెంపో కూడా ఎక్కడ కూడా యూజ్ చేయలేడు. ఓజీలో మనకు OG గ్లిమ్స్ లో వచ్చిన మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకటో రెండో సార్లు యూజ్ చేసిండు, తర్వాత మళ్ళీ యూజ్ చేయలేడు. దాన్నే పట్టుకొని ఇంకా వేరే రకంగా ట్రై చేసిండు, కానీ ఎక్కడ కూడా యూజ్ చేసిన BGM యూజ్ చేయలేదు. ఓమిది ఒక గ్లిమ్స్ వచ్చింది హ్యాపీ బర్త్డే OG అని చెప్పి, దాంట్లో మ్యూజిక్ ని కూడా చాలా బాగా ట్రాన్స్ కింద వాడుకున్నాడు మన ఇమ్రాన్ హష్మి ఓమి ఎంట్రెన్స్ అప్పుడు. నాకైతే మస్తు అనిపించింది ఆ ట్రాన్స్ విన్నప్పుడు అయితే, అబ్బా ఏమి ఇచ్చిండో బాబు విలన్ కి BGM అని అన్నట్టు అనిపించింది నాకు. నార్మల్ గా విన్నప్పుడు అంతేం అనిపించలేదు, కానీ ఇట్లా విన్నప్పుడు మాత్రం ఒక లెవెల్ దాటిపోయింది. అసలు చెప్తున్నా కదా
కదా, ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్, పండగ, పూచకోత, మీకు ఏది అనిపిస్తుంది అనుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ, టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండింగ్ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది దీంట్లో, అది మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్ సీన్ దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కనిపిస్తూనే ఉంటది మనకు, ఏదో ఒక విషయంలో కనిపిస్తూనే ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే 10 నిమిషాలకు ఒక్కసారి మనకు ఒక హై మూమెంట్ తగులుతుంది, ఒక హై మూమెంట్ అయిన బీజిఎం తగులుతుంది. ఇంటర్వెల్ షార్ట్ అయితే, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మీరు అసలు మర్చిపోరు. నేను చెప్తున్నా, కింద కామెంట్ లో పెట్టండి. చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంత హై మీకు ఎప్పుడైనా వచ్చిందా ఇప్పటిదాకా? బాహుబలి, పోస్ట్ బాహుబలి నుంచి ఎప్పుడైనా మీకు అట్లా అనిపించిందా? నాకైతే అసలు అనిపించలేదు. ఓజీకి అనిపించింది, అమ్మ ఏం ఇంటర్వెల్ ఇచ్చినారు బాబు అని చెప్పి. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రామా లాగ్ చేసిండు ప్రియాంక మోహన్ తోని, ఇంకా సత్యదాదా అదే ప్రకాష్ రాజ్ గారితోని, వాళ్ళ ఫ్యామిలీతోని అంత కొంచెం ఆ డ్రామా క్రియేట్ చేసి ఆ డ్రామాని కొంచెం లాగ్ చేసిండ్రు, పుష్ చేసిండ్రు. బట్ ఇవేందో నేనైతే ఫైనల్లీ సాటిస్ఫై అయిపోయినా. ఇమ్రాన్ హష్మి యాజ్ ఎ విలన్ అబ్బాబా మస్త్ అనిపించింది నాకైతే. ఎప్పుడు ఆయనని ఒక రొమాంటిక్ హీరో లాగా చూసినాం కానీ ఇట్లాంటి ఒక యాంగిల్ ని చూడలేదు అన్నట్టు అనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్ జపాన్ నుండి స్టార్ట్ అయిపోతుంది మూవీ. అక్కడ నుంచే ఇట్లా హుక్ చేసి పెట్టుకుంటారు మనల్ని. ఇది సంగతి, హుక్ చేసి పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ యాజ్ అ సమురై కాలి గాన్ పాడుంది అంతే. అసలు ఆయనకు ఆ స్వాగ్, ఆ బూట్ కట్ ప్యాంట్, ఆ కటానా పట్టుకునే స్టైల్ చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారికి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి సెట్ కాదు ఆ స్వాగ్ గానీ ఆ స్టైల్ గానీ. ఇట్స్ ఎ బిగ్ బ్లాక్ బాస్టర్ అంట. నేనైతే ఏమో కొంతమంది నెగటివ్ చేయడానికి కామెంట్స్ లో పెడతానే ఉన్నారు, కొంతమంది నెగటివ్ చేయడానికి రివ్యూలో చెప్తారు ఏముందని చెప్పి స్టోరీలో అని చెప్పి. ఈ 2025 లో నువ్వు ఇంకా దీని గురించి స్టోరీ గురించి ఆలోచిస్తున్నావు అంటే మనం ఏం చేయలేము. ఆడ స్టోరీస్ కూడా ఏం లేవు ఆడ. సో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలన్నట్టు అనిపించింది నాకైతే. కానీ టేకింగ్ వైజ్ లో, సినిమాటోగ్రఫీలో, కలర్ గ్రేడింగ్ లో మాత్రం ఎక్కడ తగ్గకుండా, ప్రొడక్షన్ లో కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. మనకి ఎక్కడ కూడా చీప్ విఎఫ్ఎక్స్ అనేది కనిపించదు. ఒక స్టాండర్డ్ విఎఫ్ఎక్స్ యూజ్ చేసిండు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా చీప్ అనిపించదు. ఇక డివివి దానయ్య గారికి అయితే కాసుల వర్షం గురుస్తుంది. సో చూడాలి ఇక మనము, ఎందుకంటే ఆల్రెడీ ప్రీమియర్స్ అన్ని అయిపోయినాయి, రివ్యూస్ అన్ని వచ్చేసినాయి. బాగుంది అని చెప్పి ఎవరు కూడా యావరేజ్ చెప్పలేదు. అందరు బాగుందని చెప్పిండ్రు. బాగుందంటే దాని అర్థం ఇండస్ట్రీ హిట్ పక్కా కొడుతున్నాడు పవన్ కళ్యాణ్ అంతే, టేషిండు అని చెప్పి నా ఫీలింగ్. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ లో పెట్టండి. సుజిత్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఆయన టేకింగ్ అండ్ ఆయన డైరెక్షన్ కి. తమన్నాకి మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఆయన అన్నట్టే నిరూపించుకున్నాడు. ఆయన అన్నాడు ఏదో మాటలు అనేద్దాంలే, విక్రమ్, లియో ఇవన్నీ పనికిరావు అన్నట్టు చెప్పిండు. నిజంగానే పనికిరావు అని చెప్పి చేసి చూపెట్టిండు. సో ఇది సంగతి. నేనైతే హ్యాపీగా ఫుల్ మీల్స్ తిని ఇంటికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. డైరెక్ట్ బిర్యానీ తిని వచ్చినా అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. సో చూద్దాం బాక్స్ ఆఫీస్ రికార్డులో ఎట్లా బద్దలు కొడుతుందో చూద్దాం. ఇంకా అసలు సుజిత్ అంత పెద్ద క్యాష్ ని ఎందుకు తీసుకుంటాడో నాకు అర్థం కాదు. చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు, మీకు చూస్తే అర్థమైపోతుంది సినిమా చూడంగానే, ఏంది వీళ్ళందరూ ఇంతమంది ఎందుకు ఉన్నారు ఇంట్లో, ఏం చేస్తున్నారు ఇంట్లో అనేది అర్థం కాదు మీకు. లిటరలీ లైక్ సాహోలో కూడా చాలా పెద్ద క్యాస్ట్ ఉంటుంది కానీ సరిగ్గా యూజ్ చేసుకోలేడు. దీంట్లో కూడా చాలా పెద్ద క్యాస్ట్ ఉంటుంది. అంటే మనం రెగ్యులర్ గా చూసే ఫేసెస్ ఉంటాయి, వాళ్ళు ఒక పెద్ద స్థాయి ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళని జస్ట్ ఒక్క డైలాగ్ కి, సింపుల్ ఒక్క డైలాగ్ కి పెట్టుకుంటారు అంతే. సుజిత్ ఎందుకు అట్లా ఒకటే డైలాగ్ కి ఎందుకు పెట్టుకుంటాడు అంత పెద్ద క్యాష్ ని, అంటే అంత గ్రాండియర్ గా ఎందుకు తీస్తాడు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే సాహోలో చూసిన తర్వాత ఆ మిస్టేక్ మళ్ళీ చేయడేమో అనుకున్నా. అంటే యూజ్ చేసుకుని ఉంటే సరిపోయేది కదా, ఇఫ్ లేకపోతే వేరే వాళ్ళని తీసుకుంటే అయిపోయేది కదా. ఎందుకు అంత గ్రాండియర్ గా చూపెట్టాలని చెప్పి, ఆల్రెడీ ఒక పేరున్న వాళ్ళని అట్లా చూపెట్టడం నాకైతే ఎంత కూడా అనిపించలేదు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి క్యాస్ట్ గురించి, ఎందుకంటే మీరు కూడా చూసి ఉంటారు సినిమా, మీకే అర్థమవుతుంది ఏందని నేను ఏం చెప్తున్నా అనేది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ లో రాయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఫాలో అయిపోండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి మూవీ తగ్ని. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్. జై హింద్.